హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే మలబద్ధకం. ఈ రోజుల్లో మలబద్ధకం అనేది సాధారణంగా చూస్తుంటున్నాము. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ లో డైటరీ ఫైబర్ తక్కువగా ఉండి ప్రోటీన్ కంటెంట్ మరియు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. మలబద్ధకంతో బాధపడుతున్న వారు పొత్తి కడుపులో నొప్పి కానీ, వాళ్ళు మోషన్ వెళ్ళేటప్పుడు కొంచెం రఫ్నెస్ కానీ, స్టూల్ పాస్ చేసేటప్పుడు పెయిన్ఫుల్ మూమెంట్స్ కానీ చూస్తుంటాము. అలాగే మనం మోషన్లో బ్లడ్ కూడా చూస్తుంటాము. ఇవన్నీ గమనించినట్టయితే మనం మలబద్ధకంతో బాధపడుతున్నట్టు గుర్తించాలి. మలబద్ధకం అనేది ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకున్నా, బాడీకి తగినంత ఎక్సర్సైజ్ లేకున్నా, వాటర్ కంటెంట్ తక్కువగా ఉన్నా, ఇలాంటి సందర్భంలో మన బాడీలో కాన్స్టిపేషన్ అనేది చూస్తుంటాము. కాన్స్టిపేషన్ అనేది మనం ఇర్రెగ్యులర్ బౌల్ మూమెంట్ అని కూడా అంటుంటాము. అంటే ఏమవుతుందంటే మన బౌల్ మూమెంట్ కరెక్ట్గా ఉండదు. మోషన్ అనేది రెగ్యులర్గా వెళ్ళకుండా వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇలా వెళ్తుంటాము. వెళ్ళినప్పుడు కూడా మోషన్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే బాడీలో వాటర్ కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల మోషన్లో రఫ్నెస్ పెరిగి మనం స్టూల్ పాస్ చేస్తున్నప్పుడు పెయిన్ చూస్తూ ఉంటాము. ఆ పెయిన్ ఉన్నప్పుడు మనము మోషన్లో బ్లడ్ కూడా ఎక్కువగా పాస్ అవ్వడం కానీ, అది రఫ్గా ఉండి బ్లాక్ కలర్లో వెళ్ళడం కానీ ఇలా చూస్తుంటాము. ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే బాడీకి తగినంత వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇచ్చినట్టయితే హైడ్రేషన్ పెరిగి బాడీలో ఆ స్టూల్ అనేది డెన్సిటీ కొంచెం లూజ్ డెన్సిటీగా మారి మనం స్టూల్ పాస్ చేసేటప్పుడు పెయిన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే మన డైట్లో ఏం చేయాలి అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా పెంచుకోవాలి. ఫైబర్ అంటే ఏంటంటే పీచు పదార్థాలు. ఎప్పుడైతే మనం పీచు పదార్థాలు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటామో అప్పుడు మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి మెల్లమెల్లగా దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం ఎప్పుడైనా నాన్ వెజ్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన మోషన్లో మంట కానీ పెయిన్ఫుల్ బౌల్ మూమెంట్ కానీ ఇలా చూస్తుంటాము. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన డైట్లో ఎక్కువగా ఫైబర్ ఇంక్లూడ్ చేసుకొని అట్లీస్ట్ మన బాడీకి సరిపడా వాటర్ ఇవ్వడం కానీ, దాంతోపాటు దోసకాయ, బెండకాయ ఇలాంటి జిగురున్న పదార్థాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఆ పెయిన్ నుంచి కొంచెం రిలీఫ్ పొందే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎప్పుడైతే మీరు వారానికి 2 సార్లు 3 సార్లు స్టూల్ హార్డ్గా పాస్ చేస్తున్నారో, రెగ్యులర్ బౌల్ మూమెంట్ ఉండడం లేదో, అప్పుడు మీరు ఒకసారి స్టూల్ టెస్ట్ అంటే మీ మోషన్ శాంపుల్ టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, అప్పుడు మనకి మీ స్టూల్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వేస్టేజ్ ఉంది, దాంతోపాటు హైడ్రేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆ స్టూల్ శాంపిల్ ఎలా ఉంది, ఆ స్టూల్లో మన బ్లడ్ ఉందా లేదా, ఇలాంటివన్నీ మనం చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. అంటే తను ఏ స్టేజ్ ఆఫ్ కాన్స్టిపేషన్లో ఉన్నాడని తెలుస్తుంది. సో మనము కాన్స్టిపేషన్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఒకసారి మనకి సిమ్టమ్స్ కనిపించినట్టయితే, అబ్డామెన్ పెయిన్ కానీ, పెయిన్ఫుల్ బౌల్ మూమెంట్ ఇలా ఉన్నట్టయితే ఒకసారి డాక్టర్ని సంప్రదించి టెస్ట్లు చేయించుకున్నట్టయితే మనం దాని నుంచి నివారించుకోవచ్చు. అలాగే బాడీకి తగినంత హైడ్రేషన్ ఇచ్చుకుంటూ ఉంటే కూడా మన బాడీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.